ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి హాఫ్ డే స్కూల్స్ అనగానే ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ హాఫ్ డే స్కూల్స్ అంటే ఎలా ఉంటాయి, ఆ టైంలో మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనే మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. సో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించదలుచుకోలేదు. ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి దిగిపోదాం. హాఫ్ డే స్కూల్స్ అనగానే స్టూడెంట్స్ అందరికీ ఒక మినీ ఫెస్టివల్ లాగా అనిపించేది. ఎప్పుడైతే మన స్కూల్లో హాఫ్ డే స్కూల్స్ అని అనౌన్స్ చేశారు, ఇక అప్పటి నుంచి మన ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ తోటి ఉంటాము. అంటే ఫుల్ డే స్కూల్ నుంచి హాఫ్ డే స్కూల్స్ అంటే ఒక్క పూటనే స్కూల్కి వెళ్ళాలి. ఆ టైంలో ఎండ బాగా ఉంటుంది. చెప్పడం అనౌన్స్మెంట్ చేయగానే హ్యాపీగానే ఉంటుంది. కానీ ఇక స్కూల్కి వెళ్ళే టైంలో ఉంటుంది కదా, మామూలుగా ఉంటుంది. పొద్దున్నే లేవాలి. ఎర్లీ మార్నింగ్ అంటే 9 o'clockకి స్కూల్ స్టార్ట్ అయ్యేది. అలాంటి మనం 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ అయ్యే ఒక 1 week వరకు మనకి ఇబ్బందిగా నేర్చుకుంటూనే వెళ్ళిపోతాం స్కూల్కి. ఇంత పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలా అన్నట్లుగా. మన అమ్మ వాళ్ళు రసన వాడి స్నాక్స్ బాక్స్ ఇచ్చి స్కూల్కి పంపించేవాళ్ళు. ఇక పోతాం నేర్చుకుంటేనే ఒక 1 week కష్టపడతాం కింద మీద పడి. ఆ తర్వాత క్లాసెస్ అన్ని ఫాస్ట్గా అయిపోతున్నాయి, మనం హోంవర్క్స్ కూడా ఎక్కువ ఇయ్యరు, ఇక ఇంటికి మంచిగా ఆడుకోవచ్చు అనే హ్యాపీ ఫీలింగ్తో ఉంటాము. ఫస్ట్ కొంచెం ఒక 1 week ఇబ్బంది పడ్డా కానీ తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతాము, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాక మన అమ్మ వాళ్ళు ఎండ బాగా కొడుతుంది కదా, బయటికి వెళ్ళి తిరిగారు, కాళ్ళు ఎరగొడతా ఇంట్లోనే ఉండండి అంటారు. ఇక అనగానే మనం ఇంటికి వెళ్ళి మంచిగా కార్టూన్స్, వీడియో గేమ్స్, అలాంటి ఒక స్నేక్ లాడర్ గేమ్, అలాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటాం. ఇక అలా టైం స్పెండ్ చేస్తాం. ఇక స్కూల్స్ ఒక 2-3 weeks తర్వాత మనకి ఎగ్జామ్స్ అన్నీ అనౌన్స్ చేస్తారు. ఇక అప్పుడు ఉంటుంది అసలైన ట్విస్ట్ మనకి. ఇక ఎగ్జామ్స్ అనగానే ఇన్ని రోజులు మనం ఆడుకునే వాళ్ళం హాఫ్ డే స్కూల్స్ ఆఫ్టర్నూన్ రాగానే. కానీ ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాక మన అమ్మ వాళ్ళు ఎగ్జామ్స్ కదా చదవండి అని ఇంట్లో టార్చర్ చేస్తారు. ఇక ఆ టార్చర్ మధ్యలో మనం ఎగ్జామ్స్ రాస్తాం. ఇక అటు ఎగ్జామ్స్ ఇటు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిస్తాం. ఇక మళ్ళీ ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డేస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, అది ప్రిపేర్ చేయడం. ఇలా 3 weeks అట్లా గడిచిపోతే ఇక అందులోనే ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్ వస్తుంది. ఇక మన హాఫ్ డే స్కూల్స్ కూడా ఫుల్ స్టాప్ పడింది. అర్రే ఇక హాఫ్ డే స్కూల్స్ అయిపోయాక మనకేముంటుంది, సమ్మర్ హాలిడేస్. ఒక పక్క హ్యాపీగానే ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని ఒక హ్యాపీనెస్ లోపల ఉంటుంది. ఇంకొక పక్క అరే ఇన్ని రోజుల్లో ఆడుకున్న మన ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వస్తారో లేకపోతే ఎలా ఉంటుందో, కలవమో అనే ఫీలింగ్ కూడా ఒక పక్కన లోపల ఉంటుంది. ఏది ఏమైనా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తాం హాఫ్ డే స్కూల్స్. ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాము, త్వరగా క్లాసెస్ అయిపోతాయి, హోంవర్క్స్ కూడా చూడరు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ తోటే ఉంటాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో మేము ఎలా ఉండేవాళ్ళం, పొద్దున్నే లేవాళ్ళని. ఇప్పుడు మా బాబు హాఫ్ డే స్కూల్స్కి వెళ్తుంటే కూడా నాకు అదే ఫీలింగ్ కొట్టుకొస్తుంది. వాళ్ళేమో కానీ పేరెంట్స్కి అర్రేట పొద్దున్నే లేవాలనే ఫీలింగ్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ నాకు అర్థమవుతుంది. సో అంతే ఇక తప్పదు. కానీ ఎండ మాత్రం ఘోరంగా ఉంటుంది. మన స్కూల్లో పిల్లలకి కూడా మేడం చెప్తారు, మనం అవే స్కూల్స్ అయిపోగానే ఇంటికి బెల్ కొట్టాక ఇంటికి వచ్చే గేట్ బయట అసలు ఒక్కరు కూడా ఉండరు, రోడ్డు మీద అంత ఖాళీగా ఉంటుంది. అంతే బీభత్సంగా ఎండ కొడుతుంది. ఎండలో తిరగద్దు, వాటర్ బాగా తాగండి, స్నాక్స్ తినని స్కూల్ ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉంటారు, ఈ ఫుడ్ తినవి ఇవి చెప్తా ఉంటారు. సగం టైం దాంతోనే సరిపోతుంది. సో మీకు కూడా మీ హాఫ్ డే స్కూల్ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు ఏమి చేసేవారు నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియోని నచ్చినట్టే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.